హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ ఆంజనేయులు. చూడండి, మీరు మా వీడియోస్ని చూడాలనుకుంటే www.youtube.com/angm videos అనే ఛానల్లోకి లాగిన్ అవ్వండి. రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో మెయిల్ ద్వారా పొందొచ్చు. మీ యొక్క తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్లో ఒక టాపిక్ చెప్పబోతున్నాను. ఏంటంటే హోమ్ ట్యాబ్లో క్లిప్బోర్డ్ గ్రూప్లో ఫార్మాట్ పెయింటర్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఈ ఫార్మాట్ పెయింటర్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు? ఓకే, సో ఈ ఆప్షన్ గురించి చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం ఏదైనా కొంత కంటెంట్ని టైప్ చేస్తున్నాం. ఇక్కడ ఈ పేరాగ్రాఫ్కి ఏం చేసామంటే ఫాంట్ కలర్ పెట్టాం రెడ్, తర్వాత బోల్డ్, అండర్లైన్, అగైన్ ఫాంట్ టైప్ మార్చాను. చూడండి, ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ టైప్ ఏదైనా తీసుకోండి, యాజ్ యువర్ వేస్. ఓకే, ఇక అలా జస్టిఫికేషన్ తీసుకున్నాం. ఈ పేరాగ్రాఫ్కి ఏవైతే ఫార్మాట్స్ అనేది మనం అప్లై చేసామో సేమ్ ఫార్మాట్స్ రిమైనింగ్ టెక్స్ట్కి కూడా ఇక్కడ అప్లై చేయకుండా రావాలి. అంటే వీటిని మనం కాపీ చేసుకోవాలి. ఎలాగా? మీరు ఈ పేరాగ్రాఫ్లో కర్సర్ ఉంచండి, లేదంటే సెలెక్ట్ చేసినా ఓకే. ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఫార్మాట్ పెయింటర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, కీబోర్డ్లో షార్ట్కట్కి Ctrl+Shift+C. ఈ ఫార్మాట్ పెయింటర్ ప్రెస్ చేస్తున్నాం. ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఒక బ్రష్ టూల్ అనేది మనకు వచ్చింది. చూడండి, మౌస్ పాయింటర్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఫార్మాట్స్ దేనికి అప్లై చేయాలా? ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి వదలండి. చూడండి, సేమ్ ఫార్మాట్స్ వచ్చేసినాయా? యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పైన పేరాగ్రాఫ్కి కొన్ని ఫార్మాట్స్ మార్చాను. నేను ఫాంట్ కూడా చేంజ్ చేసి పెట్టేశాను. నాకు నచ్చిన ఫాంట్ ఏదో తీసుకున్నాను ఇలాగ. ఇప్పుడు ఈ ఫార్మాట్స్ అన్నీ కాపీ కావాలా, దీనికి పేస్ట్ అవ్వాలా. అప్పుడు మనం ఏం చేసాం? సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింటర్ యూజ్ చేసాం కదా, దీనికి షార్ట్కట్కి చూడండి Ctrl+Shift+C అని ఇక్కడ కనపడుతోంది కదా, ఆ Ctrl+Shift+C మీ కీబోర్డ్లో ప్రెస్ చేయండి. ఒకేసారి కంట్రోల్ పట్టుకోండి, షిఫ్ట్ పట్టుకోండి, సి ప్రెస్ చేయండి. కాపీ అయిపోయినాయి ఫార్మాట్స్. తర్వాత ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో మీరు ఆ ఏరియాని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం చేయాలా? Ctrl+Shift+V ప్రెస్ చేయండి. చూడండి, వచ్చేసిందా? సేమ్ ఫార్మాట్స్ని కాపీ చేసుకోవడానికి, పేస్ట్ చేయడానికి ఫార్మాట్ పెయింటర్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. దయచేసి మీరందరూ కూడా మీ యొక్క తోటి మిత్రులకు, తెలిసిన వాళ్ళందరికీ కూడా సోషల్ నెట్వర్క్స్ ద్వారా మా యొక్క వీడియోస్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మహా అయితే షేర్ చేస్తారు, బట్ ఇది కూడా ఒక మంచి కార్యం అనుకొని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.